సంఘములో ఉన్నటువంటి మనం సంఘమును విడిచేసరికి అనగా మన శరీరములు మరణించేసరికి క్రీస్తు యేసు యొక్క మహిమను మనం పొందాలి. క్రీస్తు యేసు యొక్క మహిమను మనం పొందినట్లుగా తండ్రి అయిన దేవుడు అన్ని జనులమైనటువంటి మనలను కనికరించి తన కుమారుని యొక్క సంఘముతో మనలను చేర్చినాడనమాట. సంఘము అనగా క్రీస్తు యేసు యొక్క మహిమను పొందుటకు దేవుడు ఏర్పరిచినటువంటి ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ అనగా సంఘము అనేటువంటి వ్యవస్థలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరి బాధ్యత క్రీస్తు యేసు యొక్క మహిమను పొందాలి. క్రీస్తు యేసు యొక్క మహిమను పొందిన వారు తీర్పు దినమున క్రీస్తుని ఎదుర్కోవడానికి బహు ధైర్యమును కలిగి ఉంటారు. సంఘములో ఉండి కూడా క్రీస్తు యేసు యొక్క మహిమను పొందినటువంటి వారు ప్రభువుని ఎదుర్కొనేటువంటి ధైర్యమును కోల్పోతారు. అందువలన సంఘములో ఉన్న దినములలోనే క్రీస్తు యేసు యొక్క మహిమను పొందినట్లుగా మనలో ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడాలన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువు తాను రెండవసారి వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది అని ప్రభువే సెలవిచ్చినారు. 29వ వచనం నుండి చూడండి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమును నక్షత్రములను రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. కనుక ప్రభువు రెండవసారి వచ్చేటప్పుడు ఆయన రాకడ ఎలా ఉంటుంది, ఎంత వైభవంగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో ఆయన తెలియజేసినారు. భూమి మీదకు మొదటిసారి ఆయన వచ్చినప్పుడు ఎక్కడో పశువుల పాకలో జన్మించినాడు. కానీ రెండవసారి మహావైభవంతో వస్తాడు. ఆయన ఆకాశ మేఘారూఢుడై వస్తాడనమాట. ఆయనకు ముందు దూతలు బూరలు ఊతారన్నమాట. అప్పుడు భూమి మీద నుండి సకల జనులు ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు. అంటే రొమ్ము కొట్టుకోవడం అనగా దాని నిర్వచనం ఏంటంటే ధైర్యమును కోల్పోయినారన్నమాట. అలాగుననే సంఘములో ఉన్నటువంటి వారు ఎవరైతే క్రీస్తు యేసు యొక్క మహిమను పొందుతారో వారు బహు ధైర్యము కలిగి క్రీస్తు యేసుని ఎదుర్కొంటారు. ఎవరు సంఘములో ఉండి కూడా దేవుడు అనుగ్రహించిన అవకాశములను సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకొని క్రీస్తు యేసు యొక్క మహిమను పొందరు, వారందరూ కూడా ధైర్యమును కోల్పోతారు. ఆయనను ఎదుర్కోవడానికి, ఆయనను సమీపించడానికి ధైర్యాన్ని కోల్పోతారు. కనుక ఆయనను ధైర్యముగా ఎదుర్కొన్నటువంటి వారిని ఆయన తనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకువెళ్తారు. ఆయనను చూడగానే ధైర్యాన్ని కోల్పోయినటువంటి వారిని ఆయన తనతో పాటు తీసుకొని వెళ్ళకపోగా వారిని నిత్య నాశనానికి వెళ్ళమంటాడు అన్నమాట. కాబట్టి మనుషులమైన మనము ఈ శరీరంలో ఉన్నప్పుడే ఆలోచన చేస్తున్నాం అన్నమాట. శరీరంలో ఉన్నది తాత్కాలికం, అది 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు.
ఈ 70, 80 సంవత్సరాలు కూడా శరీర నియమాన్ని సరిగా అనుసరించేటువంటి వారు బ్రతుకుతారు. వారెవరైనా సరే. నేను ఒక సంఘంలో ఉన్నవారే కాదు నేను. సంఘమునకు వెలుపల ఉన్నవారైనా సరే శరీర నియమాలను సరిగా అనుసరించేటువంటి వారు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు బ్రతుకుతారనమాట. శరీర నియమాన్ని సరిగా పాటించినటువంటి వారు, అనుసరించని వారు, వారెవరైనా, వారు సంఘంలో ఉన్నవారైనా కూడా సరే, వారు త్వరగా చనిపోతారనమాట. ఏదేమైనా మనము సంఘాన్ని విడిచేసరికి అనగా మన శరీరము మరణించేసరికి క్రీస్తు యేసు యొక్క మహిమను మనం పొందాలి. అందుకొరకే తండ్రి అయిన దేవుడు మనలను సంఘంలోనికి పిలిచినాడనమాట. కనుక మీలో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు యేసు యొక్క మహిమను దృష్టించండి. క్రీస్తు యేసు యొక్క మహిమను గురించి ఆలోచన చేయండి. క్రీస్తు యేసు యొక్క మహిమను తలపోసుకోండి. క్రీస్తు యేసు యొక్క మహిమను గురించి చర్చించుకోండి, మాట్లాడుకోండి. క్రీస్తు యేసు యొక్క మహిమను పొందడానికి సంఘములో ఏ ఏ మార్గములను దేవుడు అనుగ్రహించి ఉన్నాడో ఆయా మార్గములనన్నింటిని కూడా అనుసరించండి. క్రీస్తు యేసు యొక్క మహిమ తప్ప దానికి సమానమైనది, సమమైనది మరొకటి లేనే లేదు. ఈ లోకంలో లేదు, పరలోకంలో కూడా లేదన్నమాట. అందువలన సంఘములో ఉన్నటువంటి మనము క్రీస్తు యేసు యొక్క మహిమను పొందుటకు ఎవరికి వారు ఒక ప్రయాసాన్ని మనం పడాలన్నమాట. ప్రయత్నం కాదు, ఇది ఒక ప్రయాసం అన్నమాట. కనుక మన తండ్రి అయిన దేవుడు క్రీస్తు యొక్క మహిమను పొందుటకు ఆయన మనలను సంఘముతో చేర్చినాడు అన్నమాట. మనం నేడు సంఘములో ఉన్నాం. ఇక్కడ మాత్రమే అనగా సంఘంలో మాత్రమే మనలో ఎవరైనా సరే క్రీస్తు మహిమను పొందగలము. క్రీస్తు యేసు యొక్క మహిమను సంఘంలో మాత్రమే మనం పొందగలము. మనము సంఘంలో ఉన్నాం. క్రీస్తు మహిమను సంఘములో మనము పొందగలం. క్రీస్తు మహిమను ఎలా పొందగలము అనగా క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞలను అనుసరించుట వలన, మన ప్రభు అయిన క్రీస్తు ఆజ్ఞలను అనుసరించుట వలన మనము క్రీస్తు యేసు యొక్క మహిమను పొందగలము. కనుక సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా ఆజ్ఞలను మనకు అనుగ్రహించినాడు అన్నమాట. కనుక ఈ ఆజ్ఞలు అనగా క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞలు సంఘములో ఎలాంటి ఆజ్ఞలను అనుసరించినాడు? అనుసరించుట. అలాగే మనము అందరము కూడా అనేక కుటుంబాల నుంచి సంఘముగా దేవుడు మనల్ని చేర్చినాడు అన్నమాట.
కనుక నీవున్నటువంటి కుటుంబం, కుటుంబములో క్రీస్తు యొక్క ఆజ్ఞలు, అలాగనే వ్యక్తిగతంగా క్రీస్తు నీకిచ్చినటువంటి ఆజ్ఞలు. కనుక చూడండి, నంబర్ 1 సంఘములో క్రీస్తు ఎలాంటి ఆజ్ఞలను అనుగ్రహించినారో, ఆ ఆజ్ఞలను సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి, పురుషులైనా, స్త్రీలైనా అక్కడ అనుసరించాలి. నంబర్ 2 కుటుంబములో క్రీస్తు యేసు ఎలాంటి ఆజ్ఞలను అనుగ్రహించినారో, ఆ ఆజ్ఞలను కుటుంబులను అనుసరించడం. నంబర్ 3 వ్యక్తిగతంగా ఎలాంటి ఆజ్ఞలను క్రీస్తు అనుసరించడానికి ఇచ్చున్నారో, సంఘంలో ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా ఆ ఆజ్ఞలను అనుసరించాలి. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అంటే క్రీస్తు యొక్క మహిమను పొందుటకు దేవుడు చేసినటువంటి ఏర్పాటు, తన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా చేసిన ఏర్పాటు అన్నమాట. మనం చాలా కాలానికి క్రితము క్రీస్తుని గురించి మనం తెలుసుకున్నాం అన్నమాట. క్రీస్తుని గురించి నీకేమి తెలుసును అని ఒక ప్రశ్న వేసుకొని, ఆయన ఎలాంటి ఆధిక్యతలను కలిగి ఉన్నాడో, ఎంత శక్తిని కలిగి ఉన్నాడో, ఎంత ప్రభావాన్ని కలిగి ఉన్నాడో ఆయన గురించి మనం నేర్చుకున్నాం. క్రీస్తు యేసు అనగా ఒక ఆషామాషి వ్యక్తి కాదు ఆయన. ఆయన నిన్ను రక్షించిన నీ తండ్రి అయిన దేవునితో సమానుడు. క్రీస్తు యేసు అనేటువంటి వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు. నీ తండ్రి అయిన దేవునికి ప్రియమైన కుమారుడు. క్రీస్తు యేసు ఆషామాషి వ్యక్తి కాదు. పరలోక రాజ్యములో ఎంతమంది శ్రేష్ఠులు ఉన్నారో వారికంటే అంత శ్రేష్ఠుడు ఆయన. కనుక క్రీస్తు యేసు ఒక ఆషామాషి వ్యక్తి కాదు. మీరు ఆయన ఫోటోల్లో చూస్తుంటారు. ఓ జుట్టు పెంచుకొని, గడ్డం పెంచుకొని, ఒక కర్ర ఒకటి చేతిలో పెట్టుకొని, ఒక గొర్రె పిల్లని చేత పట్టుకొని, అలాంటి వ్యక్తి కాదు ఆయన. భీకరుడు, భయంకరుడు ఆయన. ఆయనను చూస్తే అపవాదికి భయం ఆయన. ఆయన ఒక మాట సెలవిస్తే ఆ మాటకు తిరుగులేదు. మీరు చూడండి, కుష్టు వ్యాధి కలిగిన వారు, అసలు దానికి మెడిసిన్ లేదు నాయన. నోటి మాట చేత కుష్టు వ్యాధి లాంటి వ్యాధులను బాగు చేసిన వాడు ఆయన. ఆయన మాటలకు అంత శక్తి ఉందన్నమాట. ఆయన చూపులకు అంత శక్తి ఉంది. ఆయన స్పర్శకు అంత శక్తి ఉందన్నమాట. క్రీస్తు యేసును పోలిన వ్యక్తి ఈ లోకంలో మరొక వ్యక్తి లేనేలేడు. క్రీస్తులో ఉన్న గుణలక్షణ స్వభావాలు, శ్రేష్టమైన గుణలక్షణ స్వభావాలు మరొకరిలో కనిపించవు. ఆయన ఎంత మంచివాడో,
అంత భయంకరుడు, అంతటి భీకరుడు ఆయన. ఇప్పుడే చదువుకున్నాం కదా, ఆయన ఆకాశ మేఘారూఢుడై రెండవ రాకడలో వచ్చేటప్పుడు అనేకులు ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారన్నమాట. ధైర్యమును కోల్పోయి రొమ్ము కొట్టుకునేటువంటి పరిస్థితులు అన్నమాట. కనుక ఆయన రాకడ ఎంత భీకరంగా, ఎంత భయంకరంగా ఉందో మనం ఆ లేఖనాన్ని బట్టి ఆలోచన చేయవచ్చు అన్నమాట, తెలుసుకోవచ్చు అన్నమాట. అలాంటి ఒక వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు. ఆయన నీ నాన్న లాంటి వాడు కాదు, నీ తల్లి లాంటి వాడు కాదు. ఆయన లాంటి వాడు నీ కుటుంబంలో ఎవరు లేరు. ఆయన లాంటి వారు సమాజంలో ఎవరు కనిపించరు. ఆయన లాంటి వారు మరొకరు లేనే లేరన్నమాట. అలాంటి ఒక వ్యక్తి, అలాంటి ఒక వ్యక్తి సంఘములో ఉన్నటువంటి నీకు, నాకు, మనకందరికీ ఆజ్ఞలను జారీ చేసినాడన్నమాట. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే ఆయన మహిమను నీవు, నేను, మనం పొందగలం. ఆయన ఆజ్ఞలను అతిక్రమిస్తే ఆయన మహిమను పొందకపోగా ఆయన శత్రువైన సాతానుని యొక్క రూపంలోనికి మారిపోతాం. ఆయన మహిమను నీవు పొందినా పొందకపోయినా ఆయన శత్రువు యొక్క రూపంలో ఆయనకు గాన నువ్వు అగుపడితే ఆయన భీకరుడు, భయంకరుడు అవుతాడన్నమాట. మీలో ఎవరైనా మీ పిల్లలు మీ శత్రువులతో చేతులు కలిపి వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి వాళ్ళతో స్నేహం చేసుకొని వాళ్ళ భుజాల మీద చేతులు వేసుకొని తిరుగుతూ నీ ఇంటికి వస్తే తండ్రిగా నీవు అంగీకరిస్తావా? నీ శత్రువుతో నీ పిల్లలు స్నేహం చేయడం నీకు ఇష్టమా? ఏ తండ్రికి ఇష్టం ఉండదు అన్నమాట. అలాగనే తన కుమారుని యొక్క సహవాసము కొరకు తండ్రి అయిన దేవుడు సంఘములోనికి మనల్ని పిలిస్తే తన కుమారుడైన క్రీస్తు యేసుతో మనం సహవాసం చెయ్యక సాతానునితో సహవాసం చేస్తే ఆయన ఎలా? ఆయన అంగీకరించడు. ప్రభువైన క్రీస్తు యేసు కూడా అంగీకరించడు. అందువలన సంఘములో ఉన్నటువంటి మనము క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలను మనం అనుసరించాలన్నమాట. అది మన విధి. నేను వేరే ఛాన్స్ లేనే లేదు, నేను వేరే అవకాశం లేనే లేదు. క్రీస్తు నీకిచ్చిన, క్రీస్తు నాకిచ్చిన, మనకిచ్చిన ఈ ఆజ్ఞలను అనుసరించడం తప్ప మరొక విధి లేనే లేదన్నమాట. మీరు ఈ లేఖనాన్ని చూడండి, పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఈ లేఖనాన్ని చూడండి. అక్కడ ప్రసంగి ఇలా తెలియజేసినాడు అన్నమాట. ప్రసంగి 12వ అధ్యాయము చివర 2 వచనాలు, 13, 14 వచనాలు. ఈ 13వ వచనంలో ఆయన సెలవిచ్చినటువంటి మాటలు చూడండి. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇదియే విధి. అంటే దేవుని యొక్క కట్టడలను అనగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇదియే విధి. ఇది పాత నిబంధన కాలంలో చెప్పబడినటువంటి సందేశం, సంగతి. అలాగే క్రొత్త నిబంధనలో ఈ కాలంలో మనకు విధి క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞలు మాత్రం. నీవు క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞలను అనుసరించితివా? క్రీస్తు యేసునకు ఘనతను, గౌరవాన్ని, మహిమను, కీర్తిని కలుగు చేస్తావు. నీ విషయంలో క్రీస్తు ఆనందిస్తాడు. తన కుమారుని యొక్క మహిమను నీవు పొందగా తండ్రి అయిన దేవుడు ఆనందిస్తాడు. అలా కాదు అనుకొని క్రీస్తు యొక్క ఆజ్ఞలను నీవు అతిక్రమిస్తే, క్రీస్తు పక్షముగా ఉండి, క్రీస్తు శరీరములో అవయవముగా ఉండి క్రీస్తు యొక్క ఆజ్ఞలను నీవు అతిక్రమిస్తే క్రీస్తు భరించలేడు. ఎందుకంటే ఆయనను అవమానపరిచిన వాళ్ళం అవుతాం. క్రీస్తును అవమానపరిస్తే ఆయన ఫైర్ అవుతాడు, పైనున్న ఆయన ఫైర్ అవుతాడు. అందువలన
మనము పరలోక రాజ్యానికి వెళ్ళగలిగే క్రీస్తు యొక్క మహిమను పొందకపోగా శిక్షార్హులం అవుతామన్నమాట. శాశ్వత శిక్షకు గురి అవుతామన్నమాట. అందువలన మనకు నచ్చకపోయినా నేను ఒక పనికెళ్ళిపోయినాను నేను. పని చేయడానికని వెళ్ళిపోయినాం. పని చేయడానికి వెళ్ళిన తర్వాత నాకు ఈ పని నచ్చదంటే కుదరదు నాయన. నీకు నచ్చినా, నచ్చకపోయినా ఆ పని చెయ్యాలాడ. లేదంటే ఏం చేయాలా? పనికి రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. ఇబ్బంది లేదనమాట. పనికి రిజైన్ చేసి వెళ్ళిపోతే ఆయన అడిగే అవకాశం లేదు. హక్కు లేదనమాట. పని చేయడానికి వెళ్ళిన తర్వాత పనిని ఆయన యజమానుడు ఎలా చేయమన్నాడో అలా ఆ పనిని చేసి ముగించాలి. యజమానుడు సంతోషిస్తే, ఈ పని వలన యజమానుడు సంతోషిస్తే, అతడు ఆ పనివాన్ని బహుగా ప్రేమిస్తాడు. మనం ఈ లోకంలో దేవుని యొక్క పనివారమన్నమాట. కనుక మనకు నచ్చినా, నచ్చకపోయినా, నీకు నచ్చినా, నచ్చకపోయినా సంఘములో ఉన్న నీవు, నేను, మనము క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించాలి. ఇది మన విధి అన్నమాట. కాదుకూడదంటే సంఘాన్ని వదిలి వెళ్ళిపోవాలన్నాడు. నేను చాలా రోజుల క్రితమే చెప్పిన. జీవించగలిగితే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పినాను. ఆదివారం వచ్చి, బుధవారం వచ్చి ఇవన్నీ పెద్ద ప్రయాసాలు నాయన. అనుసరించి జీవించకపోతే ఎందుకు సంఘంలో ఉండేది ఎందుకు? సంఘంలో ఉండాల్సిన అవసరమే లే నన్ను అడిగితే. ఏమొస్తుంది నేను మనకేమి రాలి. ఒక్క క్రీస్తు మహిమే, ఇంకేమి లేదు. ఆ ఒక్క క్రీస్తు మహిమను మనం పొందుటకు ఆయన పిలిచాడు కాబట్టి ఆయన ప్రేమిస్తాడు, కనికరిస్తాడు, ఆదరిస్తాడు, దీవిస్తాడు, అనేకం చేస్తున్నాడు అనమాట. అవన్నీ పొంది కూడా క్రీస్తు మహిమను పొందకపోతే ఆయన ఉగ్రుడు అవుతాడు. ఆయన ఉగ్రతను మన మీద అగుపరుస్తాడు. దాన్ని మనం ఆయన ఆశీర్వాదాలను పొంది, ఆయన దీవెనలను పొంది, ఆయన ప్రేమను పొంది సంతోషించినవే. దానికంటే భిన్నంగా ఉంటుంది ఆయన ఉగ్రత, ఆయన రౌద్రం భిన్నంగా ఉంటుంది. దాన్ని మనం భరించలేం. ఆయన ప్రేమను పొంది ఆనందించిన మనము ఆయన ఉగ్రతను భరించలేము అన్నమాట. కనుక క్రీస్తు యొక్క ఆజ్ఞలను ఇష్టం వచ్చినా ఇష్టం లేకపోయినా అనుసరించాలి. లేదంటే నాకు అవసరం లేదని వెళ్ళిపోవాలన్నమాట. ఇది కష్టం. నిజంగా చెప్పాలంటే ఇది చాలా కష్టం నాయన. కనుక సంఘములో క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించడం అన్నమాట. క్రీస్తు ఆజ్ఞలను అనుసరించడం అనగా క్రీస్తు కొరకు జీవించడమే, ఇంకేం లేదు. చాయిస్. నీకు ఒక చాయిస్ లేదన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నా. జీవించే చాయిస్ నీకు లేదు. ఆయన కొరకు జీవించడమే. ఆయన కొరకు కాక నీ కొరకు జీవిస్తే నెక్స్ట్ ఆయనను అవమానపరిచినట్టు. ఒక లేఖనాన్ని చూడండి. అపోస్తులుడైన పౌలు సెలవిచ్చినటువంటి ఈ మాట. పౌలు సెలవిచ్చినటువంటి ఈ మాటను చూడండి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తులుడు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాము. సంఘములో జీవించేటువంటి వారు ఇక మీదట తమ కొరకు కాదు జీవించేది. సంఘములో ఉన్నటువంటి వారు జీవించడం ఎవరి కొరకు అంటే క్రీస్తు యేసు కొరకు జీవించడు. ఆయన కొరకు జీవించాలి. క్రీస్తు కొరకు నీవు జీవించడు. సంఘములో క్రీస్తు కొరకు జీవించడం అనగా క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞలను అనుసరించడం అన్నమాట. అది క్రీస్తు కొరకు జీవించడం అన్నమాట. ఆయన ఆజ్ఞలు సంఘములో నీవు నీ జీవితం ద్వారా ఆయనను ప్రకటించాలి. నీ జీవితం ద్వారా
నీ జీవితం ద్వారా ఆయనను ప్రకటించడం. ప్రకటించాలి. అంటే నీ జీవితం ద్వారా క్రీస్తును ప్రకటించడం. ఇదివరకు నీ జీవితాన్ని అనేకులు చూసినారు. నీ జీవితం ఏందో నీ భార్యకు తెలుసు. నీ జీవితం ఎలాంటిదో నీ భర్తకు తెలుసు. నీ జీవితం ఎలాంటిదో నీ పిల్లలకు కూడా తెలుసు. కానీ మన జీవితాలు మరుగ్గా ఏమి లేవన్నమాట. మనము ఒకరి జీవితాన్ని వారి ముందు నీ జీవితం ఇలా ఉందని చెప్పే ధైర్యం మనలో ఎవరికి లేదు. ఆ ధైర్యాన్ని చేయము మనం. సాహసించమన్నమాట. ఎందుకంటే వాళ్ళేమని అనుకుంటారేమో. అంటే ఒకరి జీవితాన్ని గురించి స్పష్టంగా మనకు తెలుసు. ఎలా? వారి మాటలు, వారి ప్రవర్తన ఎలా ఉందో అది వారి జీవితం. ఆ మాటలు, ప్రవర్తనను బట్టి వారి నడత, వారి దినచర్య ఎలా ఉందో మనకు తెలుసన్నమాట. వారి నడతను బట్టి, వారి దినచర్యను బట్టి ఆ వ్యక్తి మంచి వ్యక్తా? లేక చెడ్డ వ్యక్తా అని తెలుసు. ఆ వ్యక్తి చెడ్డ వ్యక్తి అనుకున్నా కూడా మనము ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు అతనిలో ఉన్న, ఆమెలో ఉన్న చెడుని మనం చెప్పమన్నమాట. ఎందుకంటే వాళ్ళేమని అనుకుంటారేమో. ఒకవేళ అలా తెలియజేస్తే నువ్వెవరు అడగడానికని ప్రశ్నిస్తారేమో. అందువలన మనం ఎవరి లోపాలను ఎత్తి చూపించమన్నమాట. అలాగని మనలో కూడా అనేక లోపాలుంటాయన్నమాట. ఒకరి లోపాలు మరొకరికి తెలిసిన ఆ లోపాలను ఎత్తి చూపించకుండా వాటిని దాచిపెట్టుకొని సహవాసాలు చేస్తున్నాం అన్నమాట. ఇవెప్పుడు బయటొస్తాయంటే, ఇద్దరు వ్యక్తులకు ఘర్షణ ఏర్పడితే, ఒక గొడవ ఏర్పడితే, ఒక జగడములు గాని ఏర్పడితే, అప్పుడు ఇతనిలో ఉన్న లోపాలని వీరు బయట పెడతారు. వీరిలో ఉన్న లోపాలను వీళ్ళు బయట పెడతారన్నమాట. అసలది సందర్భమే కాదు నాయన. గొడవలొచ్చినప్పుడు కాదు లోపాలను బయట పెట్టుకోవడం. ఎందుకంటే అది అవమానపరచడం కోసమే లోపాలను బయట పెట్టడం. సహవాసం బాగున్నప్పుడు లోపాలను తెలియజేయాలి. తెలియజేసి మారు అని చెప్పాలన్నమాట. అది నిజంగా ప్రేమ అన్నమాట. అలా కాకుండా ఒక గొడవ వచ్చినప్పుడు, ఒక జగడం వచ్చినప్పుడు ఒకరిలో ఉన్న లోపాలను తీసి చెప్పడం అనేది ఆ వ్యక్తిని అవమానపరచడం. 10 మందిలో అవమానపరచడం అన్నమాట. ఆ పని ఎప్పుడు చేయకూడదు నాయన. కనుక నీలో ఎలాంటి లోపాలు ఉన్నాయో నీ భార్యకు తెలుసు. నీలో ఎలాంటి లోపాలున్నాయో నీ భర్తకు తెలుసు. నీలో ఎలాంటి లోపాలున్నాయో నీ తల్లిదండ్రులకు తెలుసు. నీలో ఎలాంటి లోపాలున్నాయో నీ పిల్లలకు తెలుసు. తెలుసు నాయన. అందువలన ఆ లోపాలు వాటన్నిటిని సరిదిద్దుకుంటూ నీవు క్రీస్తు కొరకు జీవిస్తున్నావు, క్రీస్తు కొరకు మాట్లాడుతున్నావు, క్రీస్తు కొరకే ప్రవర్తిస్తున్నావు, క్రీస్తు కొరకే దినచర్యను కలిగి ఉన్నావు అన్న సంగతి నీవు నీ భార్యకు నీ జీవితం ద్వారా తెలియజేయాలి. నీ భర్తకు నీ జీవితం ద్వారా తెలియజేయాలి. నీ పిల్లలకు నీ జీవితం ద్వారా తెలియజేయాలి. నీ తల్లిదండ్రులకు నీ జీవితం ద్వారా తెలియజేయాలి. నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులే నీవు క్రీస్తును పోలి జీవిస్తున్నావని నమ్మాలన్నమాట. అలా వారిని నమ్మించాలి. అలా నమ్మించాలంటే క్రీస్తు యొక్క ఆజ్ఞలను సంఘములో అనుసరించి జీవించడం. క్రీస్తు కొరకు జీవించడం. నీ జీవితం ద్వారా క్రీస్తును ప్రకటించడం. కనుక సువార్తను ప్రకటించడం. అనేక సత్క్రియలను ఇక్కడ చేయడం అన్నమాట. నంబర్ 1 సువార్తను ప్రకటించడం. సువార్త ప్రకటన. అలాగే సత్క్రియలు చేయడం. ఈ 2 కార్యక్రమాలు సంఘంలో జరగాలన్నమాట. ఈ 2 కార్యక్రమాలను సంఘములు ఎవరైతే చేస్తూ ఉన్నారో, వీటి కొరకు ఎవరైతే ప్రయాసపడుతున్నారో, వారు తమ జీవితాల ద్వారా క్రీస్తును ప్రకటిస్తున్నారన్నమాట. క్రమంగా క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నామన్న సంగతి నీ కుటుంబంలో ఉన్న వారికి బాహాటంగా తెలుస్తుందన్నమాట. నీ మీద అపారమైన గౌరవం ఏర్పడుతుంది. నీ మీద అపారమైన ప్రేమ ఏర్పడుతుంది.
నీవు పురుషుడవా? నీవు క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నవన్న సంగతి నీ భార్యకు, నీ పిల్లలకు గన నువ్వు అగుపరిస్తే, వారి మనస్సులో, వారి హృదయాలలో నీ మీద అపారమైన గౌరవంతో కూడినటువంటి ప్రేమ కలుగుతుందన్నమాట. నీవు క్రీస్తు కొరకు జీవిస్తున్నావన్న సంగతి నీ భర్తకు, నీ పిల్లలకు తెలిస్తే, వారి మనస్సులో, వారి హృదయాలలో నీ మీద అపారమైన గౌరవంతో కూడిన ప్రేమ ఏర్పడుతుందన్నమాట. అలాగే నీ పిల్లలకు గూడా నీ మీద అపారమైన గౌరవము, ప్రేమ ఏర్పడుతుంది. అలాగే నీ తల్లిదండ్రులకు కూడా నీవు క్రీస్తును పోలి క్రీస్తు కొరకు జీవిస్తున్నావని నీ తల్లిదండ్రులకు తెలిస్తే వారు ఎంత ఆనందిస్తారో! అపారమైన ప్రేమ ఆ బిడ్డల మీద ఏర్పడుతుందండి. మామూలు మనుషులకే క్రీస్తును అనుసరించి జీవిస్తే, క్రీస్తు కొరకు జీవిస్తే, కుటుంబంలో ఉన్న వ్యక్తులు అంత సంతోషిస్తే, తండ్రి అయిన దేవుడు ఇంకెంత సంతోషిస్తాడు. ఆయన మహా ఆనందిస్తాడు. మన తండ్రి అయిన దేవుడు మహా ఆనందిస్తాడు. ఆయనను ఆనందింపజేస్తే, ఆయనను సంతోషింపజేస్తే ఎంత గొప్ప విషయం చూడండి. తెస్సలోనిలకు రాసిన పత్రికను చూడండి. మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనాన్ని చూడండి. మీరెలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. మొదటి శతాబ్దపు సంఘములో దేవుణ్ణి సంతోషపెరిచేటువంటి ఒక జీవితాన్ని వారు అనుసరించినారు. ఎలా అంటే వారు వారి జీవితముల ద్వారా క్రీస్తును ప్రకటించినారన్నమాట. అందువలన వారు దేవుణ్ణి సంతోషపరిచినారు. అంటే పౌలును అపోస్తలులను సంతోషపరచడమే కాదు, సంఘంలో ఉన్న వ్యక్తులను సంతోషపరచడం కాదు, కుటుంబంలో ఉన్న వ్యక్తులను సంతోషపరచడమే కాదు, దేవుణ్ణి కూడా సంతోషపరిచినారు. దేవుని సంతోషపరచడం వలన వారు ఎన్ని ఆత్మ సంబంధమైన ప్రయోజనాలను వారు పొందినారు. ఈ దినమున 2000 సంవత్సరాల క్రితం స్థాపింపబడినటువంటి ఒక సంఘాన్ని గురించి ఈ దినమున మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. వారి ముఖాలు మనకు పరిచయం లేదు. వాళ్ళ నాగరికత ఏదో మనకు తెలియదు. కానీ వాళ్ళు దేవుని ప్రేమించిన ఆ వ్యక్తుల గురించి 2000 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ వాటి గురించి ఆలోచన చేస్తాం. వాటి గురించి దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఇంకా సజీవులుగానే ఉన్నారు. మన దృష్టిలో వాళ్ళు బ్రతికే ఉన్నారన్నమాట. కనుక వారు ప్రభువు కొరకు జీవించిన జీవితాన్ని బట్టి 2000 సంవత్సరాల తర్వాత కూడా మన మనస్సుల్లో కదలాడుతూ ఉన్నారు. దేవుని యొక్క మనసులో, ప్రభువు యొక్క మనసులో వారు కదలాడుతూ ఉన్నారన్నమాట. అలాగుననే ఎవరు సంఘములో తమ జీవితాల ద్వారా క్రీస్తును ప్రకటిస్తారో వారు ప్రభువు యొక్క మనసులో, దేవుని యొక్క హృదయంలో వారు ఉంటారు. వారి కుటుంబంలో ఉన్న వ్యక్తుల యొక్క హృదయంలో ఉంటారు. సంఘంలో ఉన్న వ్యక్తుల యొక్క హృదయాల్లో వారు ఉంటారన్నమాట. సువార్తను ప్రకటించడము, సత్క్రియలు చేయడం. నీకు ఇష్టం లేకపోయినా నేను, ఎందుకంటే క్రీస్తు మహిమను పొందాలి. క్రీస్తు మహిమను పొందడం అనేది ఒక ఆజ్ఞను అనుసరించాలి. సంఘంలో క్రీస్తు ఆజ్ఞలను అనుసరించాలి. సువార్తను ప్రకటించడం, సత్క్రియలను చేయడం, దాని గురించి వివరించాల్సిన అవసరం మీకు తెలుసు అన్నమాట. నెక్స్ట్ కుటుంబంలో క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించడం అన్నమాట. నీవు క్రైస్తవ భర్తగా ఉన్నావా? క్రైస్తవ తండ్రిగా ఉన్నావా? నీవు కుటుంబంలో ఏ పాత్రను కలిగి ఉన్నావు? ఆ పాత్రలో నీవు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించవలసి ఉందన్నమాట. కనుక నీవు భర్తవైతే, నీవు భర్త అంటే ఒక పురుషుడు. ఈ పురుషుడు ఒక కుటుంబంలో 2 పాత్రలను కలిగి ఉన్నాడు. ఒక పాత్ర భర్త పాత్ర. మరొక పాత్ర తండ్రి పాత్ర.
నీకు పిల్లలు లేరా? ఒక భర్త పాత్రే కలిగి ఉన్నావు. పిల్లలున్నారా? తండ్రి పాత్ర ఒకటి కలిగి ఉన్నావు. ఇక్కడ క్రీస్తు యొక్క ఆజ్ఞ, నీ భార్య విషయంలో క్రీస్తు యొక్క ఆజ్ఞ ఏంది? నీ పిల్లల విషయంలో క్రీస్తు యొక్క ఆజ్ఞ ఏమయ్యుంది? ఆ ఆజ్ఞలను కుటుంబ స్థాయిలోనే నీవు, నేను, మనమందరము అనుసరించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉన్నామన్నమాట. కొలస్సీ 3వ అధ్యాయంలో కొలస్సీ 3వ అధ్యాయంలో 19, 20 వచనాలలో అపోస్తలుడు సెలవిచ్చినటువంటి క్రీస్తు యొక్క ఆజ్ఞలను చూడండి. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి. నీవు నీవు భర్తవైతే నీవు భర్తవైతే నీ భార్యను ప్రేమించాలి. ప్రేమించాలి. అలాగే నీ భార్యను నిష్ఠుర పెట్టకూడదు. నీ భార్యను నిష్ఠుర పెట్టకూడదు. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి పురుషుడు తెలుసుకోవలసినటువంటి ఒక ముఖ్యమైన సంగతి ఒకటి ఉంది నాయన. ఆ సంగతి ఏదంటే, పేతురు తన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు, పేతురు ఇలా సెలవిచ్చినారు. అపోస్తలుడైన పేతురు సెలవిచ్చిన ఈ సంగతి చూడండి. 3వ అధ్యాయం 7వ వచనంలో, పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుంటున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి. కాబట్టి నీ భార్య బలహీనమైన ఘటం. నీ భార్య బలహీనమైన ఘటమని నీవు నీ భార్యను దృష్టించాలి. అంటే ఆమె బలహీనమైన ఘటం. ఆమె తన బలహీనతను బట్టి మాట్లాడుతుంది. ఆమె తన బలహీనతను బట్టి ఒక క్రియను చేస్తుంది. బలహీనంగా ప్రవర్తిస్తుంది. బలహీనంగా నడుచుకుంటుందన్నమాట. ఆమె బలహీనమైన మాటలు నిన్ను నొచ్చుకునే విధంగా చేయవచ్చు. ఆమె బలహీనమైనటువంటి క్రియలు నిన్ను నొచ్చుకునే విధంగా చేస్తాయి. ఆమె బలహీనమైన ప్రవర్తన, ఆమె బలహీనమైన దినచర్య నిన్ను నొచ్చుకునే విధంగా చేస్తాయి. అలాంటప్పుడు నీకు కోపం వస్తుందన్నమాట. కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని మాటల రూపంగాను, అలాగే ఆమెను శారీరకంగా హింసించడం ద్వారాను ఆ కోపాన్ని తీర్చుకుంటాడు మనుషుడు. ఒక పురుషుడు అంటే పురుషునికి కోపం వస్తే తిడతాడు నాయన, కొడతాడు. కానీ ఈ లేఖనాన్ని చూడండి.
ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో, కోపపడుడి గాని పాపము చేయకుడి. నీ భార్య మీద కోపం వచ్చిందా? అంటే ఆమె చాలా బలహీనమైంది. ఆమె నిన్ను సందేహించవచ్చు. ఆమె నిన్ను అపార్థం చేసుకోవచ్చు. అవును. భార్య యొక్క మానసిక స్థితి. భర్తను సందేహించడు. భార్య యొక్క మనస్తత్వం అన్నమాట. అది స్వభావమే. భర్తను అపార్థం చేసుకోవడం అన్నమాట. అర్థం చేసుకునే భార్యలు తక్కువ, నేను అసలు లేరు నన్నడిగితే. అర్థం చేసుకోరన్నమాట. ఒక భర్తను అపార్థం చేసుకోవడం. అందువలన ఆమె ఆయనను సందేహించడు. దీని ద్వారా పురుషునికి, భర్తకు కోపం వస్తుందన్నమాట. కోపం వస్తే ఆమెను తిట్టడం వలన, ఆమెను కొట్టడం వలన ఆమెలో ఉన్నటువంటి ఆ సందేహం తొలగిపోదు. ఆ అపార్థమైన స్వభావం కూడా పోదన్నమాట. నీవు తిట్టడం వలన, నీవు కొట్టడం వలన ఆమెలో ఏర్పడ్డటువంటి సందేహాన్ని నీవు బలపరుస్తున్నావు. అది నిజమే అన్నట్టుగా బలపరుస్తూ ఉన్నావు. అంటే ఆమె సందేహం మరింత బలపడే విధముగా నీవు నీవు తిడుతూ ఉండగా, ఆ తిట్లు, నీవు కొడుతూ ఉండగా ఆ దెబ్బలు ఆమెలో ఉన్న సందేహాన్ని బలపరుస్తది. మరింత బలపడుతుంది సందేహించే విషయంలో అన్నమాట. అపార్థం చేసుకునే విషయంలో కూడా బలమైపోతది ఆమె. ఆమె బలహీనురాలే. ఆమెను బలపరిచేది ఎవరు? భర్త. ఆహా! నేను ఇట్ట అడిగితే నన్ను కొట్టినాడు అంటే నిజమే. నేను సందేహించింది నిజమే. అందువల్ల అపోస్తలుడు అంటాడు, పాపపడుడి గాని, పాపం అంటే ఏంది నాయనా? పాపం అంటే ఏంది? ఎఫెసీ 5వ అధ్యాయము 4వ వచనంలో, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని, మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, అంటే అక్కడ బూతులైనను అనే పదాన్ని ఉపయోగించాడు. నీ భార్య మీద కోపం వస్తే ఏమొస్తాయి నీ నోట్లో? నోట బూతులు వస్తాయన్నమాట. ఆ బూతులు మాట్లాడడం అనేది పాపం అన్నమాట. కోపపడు. నీవు ఏ విషయంలో ఆమె నీకు కోపాన్ని పుట్టించిందో, ఆ విషయంలో ఆమెలో ఏర్పడ్డటువంటి ఆ కోపానికి క్లారిఫై ఇవ్వన్నమాట. ఆమె నీ మీద కోపగించడం రైట్ కాదు అనడానికి సవినయంగా నువ్వు వివరించాలి. అలా కాకపోతే నువ్వు బూతులాడతావు. నీవు పాపం చేస్తావు. నీవు కొడతావు, శారీరకంగా హింసిస్తావు. నీవు పాపం చేస్తావు. కాబట్టి ప్రతి పురుషుడు కూడా, అంటే ప్రతి భర్త కూడా తన మనస్సులో ఒక విషయాన్ని సంపూర్ణంగా ఉంచుకోవాలి. భార్య బలహీనమైన ఘటం. ఆమె అట్లే మాట్లాడుతుంది. ఆమె అట్లే ప్రవర్తిస్తుంది. ఆమె అలాంటి క్రియలు చేస్తుంది. అంటే నాకు అవమానాన్ని కలిగించే క్రియలను, నాకు అవమానం కలిగించే మాటలు నాకు మాట్లాడుతుంది. అందువలన ఆమె నాకు అవమానాన్ని కలిగించే విధంగా మాట్లాడినా, నాకు అవమానం కలిగించే విధంగా ప్రవర్తించినా నేనేం చేస్తాను? నేనేం చేస్తాను? నా భార్యను ప్రేమిస్తాను. అలాగే ఆమెను నిష్ఠూర పెట్టండి. చాలామంది ఏదైనా అడిగినారు అనుకో, భార్యలు అడిగినారు. అప్పుడు అట్లా మాట్లాడినావు నేనెందుకు తీసేస్తాను? నువ్వు అట్ట మాట్లాడినావు నేనెందుకు తీసేస్తాను? వేలాయుధు నవ్వుతా ఉన్నాడనమాట. అది తీసేయలేదు పార్వతికి. నువ్వు అప్పుడు అట్ట మాట్లాడినావు, నీలిగి నీలిగి మాట్లాడు, నీకెందుకు తీసేయాలి నేను? నేను తీసేయను. నేను చేయను అంటాడు. దాంట్లో నెంబర్ 1 స్థానంలో వేలాయుధం ఉన్నాడా? అట్టంతా ఏమిలే. పార్వతి నయాను భయాను పనులన్నీ చేయించేస్తుంది ఆయనతో. కాబట్టి ఇక్కడ ఒక భర్త తన మనస్సులో తన భార్య బలహీనమైన ఘటము అని గుర్తించాలి. మనసులో నింపుకోవాలి. ఆ మాట్లాడే ప్రతిసారి బలహీనతతో మాట్లాడుతూ ఉంది. బలహీనం కాబట్టి అలా ప్రవర్తిస్తూ ఉంది. ఓకే. ఇప్పుడు నేనేం చేయాలా? ఆమె బలహీనంగా మాట్లాడితే భర్త ఏం చేయాలా? ప్రేమించాలి. బలహీనంగా ప్రవర్తిస్తే ఏం చేయాలా? ప్రేమించాలి. ఆమెను నిష్ఠూర పెట్టకూడదు. నిష్ఠూర పెట్టనేయకూడదు. ఇది ఒక ఆజ్ఞ. కుటుంబంలో దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ. క్రీస్తు యొక్క ఆజ్ఞ అన్నమాట. ఆమెను ప్రేమించాలి.
ప్రేమించడం అంటే ఏంది నాయన? శారీరకంగా హింసించడం కాదు. మానసికంగా హింసించడం కాదు. ఆమెకున్న ప్రతి న్యాయమైన అవసరాలలో ఆమె శరీరానికి ప్లస్ మరి ఎక్కువగా ఆమె ఆత్మకు ఉపయోగమయ్యే వాటిల్ని ఆమె కొరకు సమకూర్చాలి. నెక్స్ట్ ఆమె నిష్ఠూర పెట్టకూడదు. కుటుంబంలో ఒక పురుషుడుగా క్రీస్తు యొక్క ఆజ్ఞలను ఒక పురుషుడు ఒక భర్తగా ఆయన నెరవేర్చాలి. అలాగే పిల్లల విషయానికొస్తే అతను ఒక తండ్రి అయితే తన పిల్లలు ఇక్కడ పిల్లలున్నారన్నమాట. పిల్లల పట్ల ఎలాంటి ఒక ఆజ్ఞను అనుసరించాలనో అపోస్తలుడైన పౌలు కొలస్సీ 3వ అధ్యాయం 20వ వచనంలో చెప్పినాడన్నమాట. 21వ వచనం. 21వ వచనంలో పౌలు సెలవిచ్చినటువంటి ఈ ఆజ్ఞను చూడండి. తండ్రులకు సెలవిచ్చిన ఆజ్ఞ. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకుడి. అంటే నీ పిల్లల మనస్సును నీవు కృంగజేయకూడదు. నీ పిల్లల మనస్సు కృంగకూడదన్నమాట. నీ పిల్లల మనసు కృంగిపోయే విధంగా నువ్వు ఉండకూడదు ఒక తండ్రిగా. పిల్లలు గౌరవించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అనంటే, పిల్లలు గౌరవించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం తల్లిదండ్రులు మాత్రమే. తల్లిదండ్రులకు తర్వాతనే మరెవరినైనా గౌరవించడు. పిల్లల యొక్క మనస్సుల్లో అపారమైన ప్రేమ ఎవరి మీదన్నా ఉంది అంటే అది తల్లిదండ్రుల మీద నా ప్రేమ. తల్లిదండ్రులు పిల్లల యొక్క హీరోయిన్ అన్నమాట ఒక విధంగా చెప్పాలంటే. అలాగున వారి హృదయాల్లో వారి మనస్సుల్లో నీ మీద తండ్రిగా నీ మీద అపారమైన గౌరవం, అపారమైన ప్రేమ ఉంటే ఆ గౌరవానికి ఆ ప్రేమకు నీవు తండ్రిగా భంగాన్ని కలుగు చేయకూడదన్నమాట. వారి మనస్సులను కృంగిపోయేటట్లుగా నీవు ప్రవర్తించకూడదు, మాట్లాడకూడదు. చూడండి నాయన, ఒక తండ్రికి బిడ్డల మీద కోపం వస్తే ఆ తండ్రి బిడ్డలను కొడతాడు. మీ పిల్లల్ని ఎప్పుడైనా కొట్టినారా? ఎన్నోసార్లు కొట్టుంటారు. ఒక దెబ్బ కొడితే, ఒక దెబ్బ కాదు 10 దెబ్బలు కొట్టినా గంట తర్వాత బిడ్డొచ్చి ఒళ్ళో కూర్చుంటాడన్నమాట. అది అది ఎందువల్ల నాయన? గంట తర్వాత, గంట కూడా కాదు నాయన, వెంటనే వచ్చి ఒళ్ళో కూర్చోంటాడు. బుగ్గకెళ్తాడు, జుట్టుబట్టి లాగుతాడు, పైన పడతాడు. ఆ బిడ్డ దెబ్బలు కొట్టినాం మనం పశ్చాత్తాపడతాం. బిడ్డ మన ఒడిలో వచ్చి కూర్చోగానే మనం పశ్చాత్తాపడతాం. అయ్యో బిడ్డను కొట్టేసినాను నేను అని మనం పశ్చాత్తాపడతాం. వాడేమో ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా మన ఒడిలో కూర్చొని మనల్ని బుద్ధికెచ్చడు, మన బుగ్గకెళ్ళడు, మన జుట్టు బట్టి లాగడు, అవన్నీ చేస్తాడు. ఎందువలన? ఆ తండ్రి మీద, ఆ తల్లి మీద ఉన్న అపారమైన ప్రేమ, అపారమైన గౌరవం అన్నమాట. మన తల్లిదండ్రులు తప్పితే ఆ బిడ్డలకు ఎవరుండాలి? తల్లిదండ్రులు తప్ప ఆ బిడ్డలకు మరెవ్వరు లేరన్నమాట. తల్లిదండ్రులు ఎవరినైనా పరిచయం చేస్తే, ఈయన మీ మేనమామ, ఈయన మీ చిన్నాయన, ఈమె మీ అత్త, ఈమె మీ చిన్నమ్మ, ఆమె పెద్దమ్మని పరిచయం చేస్తే తప్ప మరెవ్వరు వారికి తెలియదన్నమాట. నీ బిడ్డలకు పరిచయం లేని వ్యక్తులు అనేక మంది ఉండరు. నీవు మాత్రము పుట్టుకతో పరిచయం అన్నమాట. వారి పుట్టుక కారణం నీవే. అందువలన ఆ బిడ్డల యొక్క రక్తము నీ రక్తము. నీవంటే అపారమైన గౌరవము, నీవంటే అపారమైన ప్రేమ. అలాంటి గౌరవము, అలాంటి ప్రేమను బిడ్డలు నీ పట్ల ఒక తండ్రిగా నీ పట్ల కలిగి ఉండగా వారిని నీవు బూతులాడితే, దూషిస్తే వారిని, నేను కొడుకేనాయనా, ఎట్టొచ్చినాడు కొడుకు? కొడుకు ఎలా వచ్చినాడు? నీవు నీ భార్య దగ్గరికి పోగా వాడు నీకు పుట్టినాడన్నమాట. ఇది వాస్తవం. 100% వాస్తవం అది. నీవు నీ భార్య దగ్గరికి పోగా వాడు నీకు దేవుడు ఆ బిడ్డను నీకు అనుగ్రహించినాడు. వాడు నీకు పుట్టినాడు. నా బిడ్డ అంటున్నావు.
నిజమే. నీవు నీ భార్య దగ్గరికి పోగా వాడు నీకు పుట్టినాడన్న సంగతి నీకు తెలుసేమో. వాడు మాత్రము ఎట్ట పుట్టాడో తెలీదు. వాడికి తెలీదనమాట. వాడు పుట్టింది ఎలా వాడికి తెలీదనమాట. అలాంటి బిడ్డను నీవు నా కొడక రేయ్! నా కొడక నీ అమ్మ అన్నావనుకో, వాడు నీ కొడుకే. వాడమ్మ నీకు పెళ్ళాం. అందులో దోషమేమిలే. దాంట్లో దోషమే లేదు. రేయ్ నా కొడకా అన్నావు. అది సత్యమైన మాటే. ఎవరికైనా నువ్వు చూపించేటప్పుడు ఈయన నా కుమారుడండి అనేమో వాడికెంత గర్వమో. మా నాయన నన్ను కుమారుడుగా ఎవరికో పరిచయం చేస్తుంది. అలా కాకుండా సింగిల్‌గా నా కొడక రేయ్ అన్నావనుకో, అక్కడ నీవు కుమారుడివైనా దాంట్లో వాడు ఏం వెతుక్కుంటాడు? బూతును వెతుక్కుంటాడన్నమాట. చాలా మంది తండ్రులు నీ అమ్మ అంటాడన్నమాట. అది లోకానికి అంత తెలిసిందే. వాడు అట్లా చెప్పడంలో తప్పేమిలే. అందులో ఆ బిడ్డ దేన్ని వెతుక్కుంటాడు? బూతును వెతుకుతాడు. ఓహో! నా తండ్రి నన్ను బూతులాడతాడా? ఓహో! అంటే అతనిలో, ఆమెలో ఆడబిడ్డ అయినా, మగబిడ్డ అయినా వారిలో నీ మీద ఉన్న అపారమైన గౌరవంతో కూడిన ప్రేమ ఉందే, వాటికి భంగాన్ని కలుగజేసే బూతులన్నమాట. నంబర్ 1 అది. నంబర్ 2 పిల్లలు నీ ప్రవర్తనను చూస్తూనే ఉన్నారు నాయన. మన ప్రవర్తన ఎవరికి తెలియకపోయినా కుటుంబంలో ఉన్న భార్యకు, పిల్లలకు తెలుసన్నమాట. నీ ప్రవర్తన ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు? ఎవరితో ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావు? నీ ప్రవర్తనలో ఉన్న లోపాలు నీ పిల్లలకు తెలుసు. నీ మాటలలో ఉన్న భావాలు నీ పిల్లలకు తెలుసన్నమాట. నీ భార్యకు కూడా తెలుసు. ఇక్కడ పిల్లల వర్షన్ ఇక్కడ మాట్లాడుతున్నామన్నమాట. నీలో ఉన్న లోపములు నీ పిల్లలకు తెలుసు. నీవు మాట్లాడే మాటలు, నీవు చేసే క్రియలు, నీ పద్ధతి, నీ ప్రవర్తన, నీ దినచర్య, నువ్వు ఎంత వేషధారణ కలిగి ఉన్నావు. ఇవన్నీ కూడా నీ పిల్లలు ఆరాధిస్తున్నారనమాట. నీ మాటల్లో, నీ ప్రవర్తనలో ఎవరో వచ్చి వాళ్ళకి చెప్పాల్సిన అవసరంలా. మీ నాయన చెడ్డవాడని ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరంలా. అలా చెప్పిన బిడ్డలు అంగీకరించరు. ఎందుకంటే తల్లిదండ్రులు వారి దృష్టిలో హీరోలనమాట. హీరోయిన్‌లనమాట. కనుక నీ ప్రవర్తన మంచిగా లేకపోతే, నీ మాటలు మంచిగా లేకపోతే, కాబట్టి నీవు చేసే క్రియలు చెడ్డ క్రియలైతే, ఆ బిడ్డల యొక్క మనస్సులో, హృదయంలో నీ మీద ఉన్న అపారమైన గౌరవంతో కూడిన ప్రేమ ఉందే, వాటికి భంగమును కలుగజేయగా క్రమంగా నీ మీద ఉన్న గౌరవం తగ్గిపోతది. నీ మీద ఉన్న ప్రేమ తగ్గిపోతది. క్రమంగా వారు నీ పిల్లలే. ఆ పిల్లలైనటువంటి వారు నీకు శత్రువులుగా మారుతారన్నమాట. నీకు విరోధులుగా మారిపోతారన్నమాట. వారు విరోధులైన తర్వాత, వారు నీకు విరోధులయ్యేసరికి నీవేమై ఉంటావు నాయనా? వారు నీకు విరోధులయ్యేసరికి నీ పిల్లలు వారు నీకు విరోధులయ్యేసరికి ఇంచుమించు వారు ఒక 25, 30 సంవత్సరాల వయసు వచ్చేస్తారన్నమాట. వాళ్ళకి 25, 30 సంవత్సరాల వయసొస్తే నీ వయసు ఎంత అవుతదప్పుడు? నీ వయసు ఎంత నాయనా? 60 సంవత్సరాలయిపోయింది. 55, 60 సంవత్సరాలయిపోయింది. 60 సంవత్సరాలయిపోయింది. 60 సంవత్సరాలకి ఏమని పిలుస్తారు ఆయన్ని? యవ్వనస్తుడని పిలుస్తారా? వృద్ధుడని పిలుస్తారన్నమాట. వృద్ధులంటే ఎవరినైనా? వృద్ధుల్ని ఏమంటారు? ఒక మామూలు భాషలో వృద్ధులైనటువంటి వారిని ఏమంటారు? ఆ! ముసలివాళ్ళే. వాళ్ళు ముసలివాళ్ళే. ఆ! వయస్సు అయిపోయినటువంటి వారు చిన్న పిల్లలతో సమానం అంటారు. ఏమంటారు నాయనా? వారిని ఎవరితో సమానం అంటారు? వారిని చిన్న పిల్లలతో పోలుస్తారన్నమాట. చిన్న పిల్లలతో సమానమయ్యే వాళ్ళు పాపం అని అంటారు. వారు చిన్న పిల్లలైతే వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరు నాయనా? పిల్లలే తల్లిదండ్రుల పాత్ర వహిస్తారన్నమాట. నీవు యవ్వనంలో ఉన్నప్పుడు కదా నాయనా, వాళ్ళ మనసులు కృంగదీసేస్తాయి. వాళ్ళ వాళ్ళ మనసులు కృంగిపోయేటట్టు మాట్లాడితే, నీ మాటలు వాళ్ళ మనసులు కృంగేటట్లు చేస్తే, నీ ప్రవర్తన, నీ దినచర్య, నీ జీవితమే వారు కృంగిపోయేటట్టు చేస్తే, వారిలో ఉన్న ఆ అపారమైన ప్రేమను, అపారమైన గౌరవానికి నీవు భంగాన్ని యవ్వన వయసులో ఉన్నప్పుడు ఆ పిల్లల మనసులో వారు నీ పట్ల ఉన్న భంగానికి నువ్వు గౌరవానికి, ప్రేమకు భంగాన్ని కలిగించేస్తే, వారిలో ఉన్న ఆ గౌరవం పోయింది. ఆ ప్రేమ పోయింది. అక్కడ పూర్తిగా ఏం నిండిపోయిందాడ? అక్కడ కేవలం శత్రుత్వం నిండిపోయిందనమాట. నీవు ఒక వృద్ధాప్య వయస్సుకొచ్చేసరికి వీరు తమ శత్రుత్వాన్ని చూపిస్తారనమాట. శత్రుత్వాన్ని చూపిస్తే వారు పట్టించుకోరు. తల్లిదండ్రులను పట్టించుకోరు. చాలా మందిని చూడండి. ఎందుక? ఇల్లెదురు పో, ఎక్కడైనా పో బతుకుపో అంటారు. ఏడన పో బతుకుపో అంటారు. చాలా మందిని చూడండి. పురుషులు, స్త్రీలు, వృద్ధులు అనాథ ఆశ్రమంలో ఉండాలి.
వాళ్ళందరూ వయసులో ఉన్నట్టు బాగా సంపాదించిన వాళ్ళు, పిల్లలను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళిన వాళ్ళు. వారు సంపాదించిన ఆస్తులను పిల్లలు పంచుకున్నారు. చివరికి వాళ్ళని విడిచిపెట్టగా అనాథ ఆశ్రమాల్లో ఉన్నారనమాట. అనాథ ఆశ్రమానికి వెళ్ళి ఎవరిని కదిలించినా వారి జీవిత గాథలను వాళ్ళు కథలు కథలుగా చెప్తారనమాట. కన్నీళ్ల పర్యంతమైపోతారనమాట. ఆ వయసులో వాళ్ళకొచ్చిన ఆ స్థితి ఏంది? యవ్వన వయసులో ఉన్నప్పుడు తమ పిల్లల యొక్క మనసులను కృంగతీయడం అన్నమాట. పిల్లల మనసును కృంగతీసినారు. అందువలన ఆ వయసొచ్చేసరికి నిన్నెందుకు చూడాలి మేము ఎక్కడైనా బతుక్కో అంటారు. అప్పుడు నీవెక్కడికెళ్ళి బ్రతకాలి? అప్పటి వరకు నీవు ఒక క్రైస్తవుడుగా ఉంటే క్రైస్తవ్యానికి ఒక భంగం ఏర్పడుతుందన్నమాట. నీవు క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా జీవించే అవకాశమే ఉండదన్నమాట. ఎందుకంటే నీవు క్రైస్తవుడుగా జీవించాలన్నా నీకు కొంతమంది సహకరించాలి. ఆ వయసులోకి నీ పిల్లలు నీకు సహకరించాలి. నీ పిల్లలు నీకు సహకరించకపోగా, నీ భార్య నీకు సహకరించకపోగా, నీవు క్రైస్తవుడుగా జీవించడమే బహు సవాలైపోతుంది. నీవు క్రైస్తవుడుగా జీవించలేవు. ఒకవేళ ఆయుష్కాలాన్ని దేవుడిచ్చిన క్రీస్తు యొక్క మహిమను పొందే అవకాశాన్నిచ్చిన అవకాశాన్ని అందుకోలేవు. క్రీస్తు యొక్క మహిమను పొందలేవు. అందువలన కుటుంబ స్థాయిలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, మరొక ఆజ్ఞ ఏందంటే, నీవు తండ్రివా, నీ పిల్లల మనసు కృంగిపోకుండా ఉండే విధంగా నీ పిల్లలను వారి మనసు నొచ్చుకునే విధంగా మాట్లాడకూడదు. వారి మనసు నొచ్చుకునే విధంగా నీ ప్రవర్తన, నీ దినచర్య, నీ జీవితం ఉండకూడదన్నమాట. అంటే పిల్లల దగ్గర వేషధారణ కలిగి ఉండకూడదు ఒక తండ్రి. యథార్థంగా ఉండాలి. నన్నడిగితే పిల్లలతో స్నేహభావంతో మెలగాలి ఒక తండ్రి. ఆ తండ్రి చనిపోగా ఒక స్నేహితుడిని పోగొట్టుకున్నంతగా దుఃఖించాలి ఆ బిడ్డ. నా స్నేహితుడిని నేను పోగొట్టుకున్నాను అంతగా దుఃఖించాలి. చాలామంది తండ్రులు చనిపోతే సంకలు జరుచుకుంటుంటారు. నేను చచ్చినాడు వాడు అని జరుచుకుంటుంటాను. వాడు చచ్చినాడయా, మేలు జరిగిందయా అని అనుకుంటా ఉండదు. అలా కాకుండా నీవు మరణిస్తే నీ పిల్లలు నిన్ను మరవలేకపోవాలన్నమాట. నా తండ్రి చనిపోయినాడు, నా తండ్రి చనిపోయినాడు. నిన్న ఒక బిడ్డ చనిపోయినాడు ఆయన. ఆ తండ్రి రోధిస్తాడన్నమాట. సహజంగా తండ్రి చనిపోతే బిడ్డలు రోధించారు. ఇక్కడ సీట్ రివర్స్ అయ్యి బిడ్డ చనిపోయినాడు, తండ్రి రోధిస్తాడు. బాధాకరమైన విషయం. ఇక్కడైతే క్రైస్తవ కుటుంబంలోనైతే నీ పిల్లల యొక్క మనసు కృంగిపోకుండా ఉండే విధంగా నువ్వు మాట్లాడకూడదు. వాళ్ళ కంటి ముందు, వాళ్ళ చూపు ముందు చెడు ప్రవర్తన, చెడు మాటలు మాట్లాడకూడదు. చెడు ప్రవర్తన కలిగి ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే నీ పిల్లల ఎదురుగా మంచిగా ప్రవర్తించే విధంగా నువ్వు నటించినా, నీ పిల్లలు లేనప్పుడు చెడ్డగా ప్రవర్తించే అవకాశాలు ఉంటాయన్నమాట. అందువలన వారు లేనప్పుడు చెడ్డగా ప్రవర్తించిన నీవు వారు ఉన్నప్పుడు కూడా చెడ్డగానే ప్రవర్తించేస్తావు. అందువల్ల చెడు ప్రవర్తనను మానుకోవాలి, చెడు క్రియలను మానుకోవాలి, చెడు మాటలను మానుకోవాలి. ఎందుకంటే నీ పిల్లల కొరకు అన్నమాట. ఎందుకంటే వారిలో, పిల్లల యొక్క మనసులో నా తండ్రి చాలా మంచివాడు, నా తండ్రి క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించేవాడు అన్నటువంటి భావనను నీ పిల్లల్లో నువ్వు పుట్టించగలిగితే వారి మనసులో నువ్వు ఉంటావు. వారి మనసులో నువ్వు ఉండడం వలన నీ జీవితాన్ని వాళ్ళు అనుసరిస్తారు. వారు సహితం వారి ఆత్మలకు మేలు చేసే విధంగా తండ్రిగా నీవు వారిని ప్రోత్సహిస్తావు, జీవితం ద్వారా ప్రోత్సహిస్తావు. కాబట్టి క్రైస్తవ కుటుంబంలో భార్య పట్ల ఆమె బలహీనమైన ఘటమే అయినా ఆమెను ప్రేమించాలి. ఆమెను నిష్ఠూర పెట్టకూడదు అన్నమాట. ఆమెను ప్రేమించాలి, ఆమెను నిష్ఠూర పెట్టకూడదు. అలాగే నీ పిల్లల మనసు కృంగిపోకుండా ఉండే విధంగా వారిని నువ్వు బూతులాడకూడదు, వారిని దూషించకూడదు, వారిని కొట్టకూడదు. అనేక సందర్భాలు కొట్టాలి. నేను కొట్టకపోతే చెప్పిన మాట ఎందరు ఇంకా కుదరదంటే కొట్టాలన్నమాట. మళ్ళీ ఈయనేంది కొట్టకూడదు అంటున్నాడు అనుకోబోతున్నారు. సామెతల గ్రంథాన్ని చదవండి. బెత్తం చేత పట్టాలి ఒక తండ్రి. అది పట్టకపోతే వాళ్ళ భయం రాదు ఆ వయసులోకి. ఏ వయసులో పడితే ఆ వయసులో కొట్టలేము మళ్ళీ కదా. ఇప్పుడు నా కొడుకుని కొట్టి ఒప్పుకుంటుందా? ఆయన ఒప్పుకున్నా కూడా ఆయన భార్య ఒప్పుకుంటుందా? నా భర్తను ఎట్టు కొడతాడు? కథలు అన్నమాట. ఏ వయసులో కొట్టాలో ఆ వయసులో కొట్టాలి. ఆ వయసుకు మించి కొట్టకూడదు అన్నమాట. ఒక తండ్రిగా పిల్లలను ఒక మంచి దారికి నడిపించాలంటే కొట్టడం సరైన మార్గం కాదు, మాట్లాడడమే సరైన మార్గం. ఆ మాట్లాడాలంటే మనకు జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానము ఒక తండ్రిగా క్రీస్తు యొక్క ఆజ్ఞలను ఎవరైతే అనుసరిస్తారో వారికి తండ్రి అయిన దేవుడు జ్ఞానం ఇస్తాడు. తండ్రి తన పిల్లలతో ఎలా మాట్లాడాలి, వారి ప్రవర్తనను, వారి దినచర్యను, వారి జీవితాన్ని ఎలా మార్చడానికి మాట్లాడాలి, అతనికి మాత్రం దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. సో నేను అక్కడికి
నెక్స్ట్ సమా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా దేవుడు కనికరిస్తే బుధవారం రోజు వ్యక్తిగతంగా క్రీస్తు యొక్క ఆజ్ఞలు ఎలాగున మనం అనుసరించవలసి ఉందో మనం నేర్చుకుందాము. ఈ సంగతులను మీరందరూ గ్రహించాలి. గ్రహించి కుటుంబ స్థాయిలో సంఘంలో అలాగున జీవించడం వల్ల క్రీస్తు కొరకు జీవించి జీవితాల ద్వారా క్రీస్తును బయలుపరచడం, అనేకులకు తెలియజేయడం వల్ల మనము క్రీస్తు యొక్క మహిమను పొందగలం. కాబట్టి ఇక్కడ క్రీస్తు మహిమను పొందుతారన్నమాట. కుటుంబ స్థాయిలో కూడా క్రీస్తు యొక్క మహిమను పొందుతారన్నమాట. వ్యక్తిగతంగా కూడా క్రీస్తు యొక్క మహిమను పొందుతారన్నమాట. అంతిమంగా దేవుడు పిలిచిన ఆ పిలుపును మనం నెరవేర్చిన వాళ్ళు మాత్రం, దేవుని సంతోషపెట్టిన వాళ్ళు మాత్రం, ఆయన సంతోషపెడితే బహు దీవెనలను మనం దయచేస్తాం. మనం క్షేమంగా ఉంటాం. ఎన్ని శ్రమలైనా, ఎన్ని హింసలైనా మనం క్షేమంగా ఉంటాం. ఎన్ని అనారోగ్యాలైనా, ఎన్ని అపాయాలైనా మనం క్షేమంగా ఉంటాం. మనం క్షేమంగా ఆయన ఉంచడానికి గల కారణం క్రీస్తు యొక్క మహిమను మనం పొందడానికి. అందువలన అంతిమంగా సంఘాన్ని విడిచేసరికి, అనగా శరీరాన్ని విడిచేసరికి, మరణించేసరికి క్రీస్తు యొక్క మహిమను మనం పొందాలి. దీన్ని ఎవరికి వారు మనసులో పెట్టు, అలా పెట్టుకొని క్రీస్తు కొరకు జీవించడం, క్రీస్తే మనలో జీవించే విధంగా మన జీవితాలను కొనసాగించగలిగితే మన జీవితాలు ధన్యమవుతాయి. ఇందువలన క్రీస్తు యేసు యొక్క మహిమను మనం పొందగలం. మన దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని మనం నెరవేరుస్తాం, ఆయన సంతోషపరుస్తాం. మన భవిష్యత్తు క్షేమంగా ఉంటుంది. దయచేసి ఈ సంగతులు మీరు అందరూ గ్రహించాలని మీకు అందరికి మనవి చేస్తున్నాం. ప్రార్థించుకోండి. మహోపకారి పరిశుద్ధుడైన మా తండ్రి, మహామహిమ కలిగిన మా నాయన, నీ కుమారుని యొక్క మహిమను పొందినట్లుగా సంఘంలోనికి మమ్మల్ని పిలిచినటువంటి ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు మీ కుమారుని యొక్క సంఘముగా మేమందరమును మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి, మా పట్ల అపారమైన ప్రేమను చూపిస్తూ మా బలహీనతలను తొలగించడానికి శ్రేష్టమైనటువంటి మీ కుమారుని యొక్క బోధను మాకు నేర్పిస్తూ మా అపరాధములను క్షమిస్తూ తండ్రి, మేము ప్రభువుతో కలిసి ప్రభువును పోలి జీవించి ప్రభువు యొక్క మహిమను పొందులాగున మమ్మల్ని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నందుల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా బలహీనతలు మీకు తెలుసున్నాయి. బలహీనతలను తొలగించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాము. బలమైన కార్యములను, అనగా ప్రభువైన క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞలను మేము అనుసరించి జీవించి సంఘ స్థాయిలో, కుటుంబ స్థాయిలో, వ్యక్తిగతంగా, సమాజంలో మా ప్రభువైన క్రీస్తు యేసునకు ఘనతను, గౌరవాన్ని, మహిమను, కీర్తిని కలుగు చేసి తండ్రి, ఆయన ద్వారా ఆయన మా కొరకు నుంచి నిత్య జీవాన్ని మీ పాత్రలు ఎంచుకున్నట్టు కనికరించుకుని ప్రార్థిస్తున్నాం. మరింత జ్ఞానాన్ని మాకు దయచేయండి. అంటే మాలో ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎరుగుదు, మా జీవితాలను మీరు ఎరుగుదు, మా ప్రవర్తన ఎలా ఉందో, మా దినచర్య ఎలా ఉందో, అంటే మేము మీ ఎడల యథార్థముగా ఉన్నాము, లేక వేషధారణతో కూడిన జీవితాన్ని మేము జీవిస్తూ ఉన్నాము, మీకు మరుగైన లేదు. అందువలన మాలో ప్రతి ఒక్కరు ఎవరికి వారు పూర్ణ జాగ్రత్తను కలిగి, మెలకువను కలిగి, ఒకటి సంబంధులుగా, వెలుగు సంబంధులుగా మేము జీవించడానికి మరింత కనికరించండి తండ్రి. సంఘాన్ని, సంఘ కార్యక్రమాలు దీవించండి. సువార్త సేవను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, మీరు జగత్తు పునాది వేయబడకమునిపై ఎవరిని ఎరిగినారు, ఎవరిని నిర్ణయించినారు, అలాంటి ఆత్మలను సంఘానికి అనుగ్రహించి వారితో కలిసి సువార్త సేవలు పాలిభాగస్తులు అవడానికి ప్రత్యేకించమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో సువార్థికులను తయారు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, సంఘము అభివృద్ధి చెందే విధంగా సంఘంలోని ప్రతి బిడ్డ సంఘం కొరకు ప్రయాసపడేలాగా ప్రతి కొరకు చూపించమని ప్రార్థిస్తున్నాం. మా ఈ ప్రార్థనను మన్నించు, సంఘాన్ని, సంఘ కార్యక్రమాలు దీవించగలరు.
తిరిగి నీ సముఖంలోనికి వచ్చేంత వరకు క్షేమం మాకు కలుగు చేయగలరు. ప్రభువైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆయన అందరికీ వందనాలు. అలాగే కూర్చోండి.